నమస్తే. నేను మీ స్వాతి బచ్చన్. మీరు చూస్తున్నది బగలా మీడియా. ఈరోజు నేను వరంగల్ భద్రకాళి బండ్‌కొచ్చానండి. ఈసారి మీకు చూపించబోయేది ఏంటనుకుంటున్నారు కదా! యెస్. ఇక్కడ మనకి చంద్రమండలంలో ఏవైతే మనం ఎప్పుడూ కూడా గ్రహాలని పేజెస్ వైస్‌గా పుస్తకాలలో చూస్తామో, అలాంటి గ్రహాలని ఇప్పుడు టెలిస్కోప్ ద్వారా వరంగల్‌లో చూడబోతున్నాము. ఆ విషయం చాలా కొంతమందికి మాత్రం తెలిసింది గానీ, ఇంకా చాలా మందికి తెలియాల్సి ఉండింది. యెస్. ఫిబ్రవరి 28న రాకెట్ లాంచ్ అయితే జరగబోతుంది. ఇప్పుడు మనం భద్రకాళి బండ్‌లో ఉన్నాము. దీనికి సంబంధించి అవేర్‌నెసే అనుకోవచ్చు. అండ్ వాళ్ళకి అక్కడ ఉండే గ్రహాల్ని చూపించే విధంగా టెలిస్కోప్ ద్వారా, అలాగే లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. ఇది చూడ్డానికి చాలా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. చాలా మంది కోఆర్డినేటర్‌లతోని, వాలంటీర్‌లతోని ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఈ 10 రోజుల ప్రోగ్రామ్‌కి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి కూడా వచ్చి వీక్షించడానికి చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారనమాట. సో, ఇక్కడ టెలిస్కోప్‌లు అయితే 2 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. 28థ్ రోజు ఈవినింగ్ 5:00కి మన రుద్రమ రాకెట్ అయితే ఇక్కడ నుంచి లాంచ్ అవ్వబోతుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా కాకతీయ సామ్రాజ్యం అని చెప్పొచ్చు. మన ఓరుగల్లు గడ్డ మీద నుంచి రుద్రమ అనేది రాకెట్ లాంచ్ జరగబోతుంది. దాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇక్కడ మనం చూడొచ్చు. లైవ్ కూడా పెడతారు. అలాగే ఇక్కడికి వచ్చి మన వీళ్ళకి ఆపరేటింగ్ ఎలా ఉండింది, ఎలా చేస్తున్నారు, ప్రతి ఒక్కటి నాలెడ్జ్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇప్పటికే కూడా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకి వస్తూనే ఉన్నారు చాలా మంది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి. ఒకసారి చూద్దాము, వాళ్ళ ఆర్గనైజర్‌ని కూడా తోని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్ని విషయాల్ని తెలుసుకుందాము. వచ్చేయండి. సో ప్రస్తుతానికి మనతో పాటు ఏటీడీఆర్ఎల్ టీమ్ ఉన్నారు. సార్ మీ పేరండి? నా పేరు శశాంక్ భూపతి. శశాంక్ భూపతి గారు, యాక్చువల్‌గా మాకు ఇంత మంచి ఇన్నోవేషన్ పరిచయం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీని కాన్సెప్ట్, థీమ్ అండ్ ప్రతి ఒక్కటి కూడా మాతో ఒకసారి షేర్ చేయండి. సో, బేసిక్‌గా దీని కాన్సెప్ట్ ఏంటంటే దీని పేరు ఎక్స్‌ప్లోరర్ స్పేస్ డ్రైవ్. సో, మేము వరంగల్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ వి వాంటెడ్ టు గివ్ దిస్ స్పేస్ ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్ టు ద పీపుల్ అండ్ ఆల్సో ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఫర్ ద జనరల్ పబ్లిక్. సో, బేసికల్లీ వి ఆర్ ఎన్హాన్సింగ్ ద క్యూరియాసిటీ అండి. బేసిక్‌గా చిన్న పిల్లలకి చాలా క్యూరియాసిటీగా అన్నీ నేర్చుకోవాలని ఉంటుంది. అండ్ స్కూల్‌లో చదువుకుంటారు వాళ్ళు. సాటర్న్ అంటే ఏంటి? జూపిటర్ అంటే ఏంటి? మూన్ అంటే ఏంటి? ఇన్ ప్రాక్టికల్ ఆల్సో దే షుడ్ నో వేర్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ స్పేస్. అండ్ ఇట్లాంటి టెలిస్కోపింగ్, స్టార్ గేజింగ్ సెషన్స్‌తోని మేము అవగాహన క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం. లైక్ క్రియేటింగ్ ద అవేర్‌నెస్ టు ద స్కూల్స్. అండ్ ఆల్సో దిస్ ఈవెంట్ స్టార్టెడ్ ఆన్ February 18th అండ్ ఓకే. ఇట్ విల్ బి ఫర్ 10 days. That too February 27th వరకు ఉంటుంది భద్రకాళి ఓకే. బండ్లో. And then after on 28th we are celebrating National Science Day. ఓకే. Regarding that, we are launching a model rocket anamata. Mm. So the model rocket is like around 3 to 4 feet and which goes to an altitude of 3000 feet. Mhm. So ఈ model rocket కూడా we are planning in a very lightweight material తో ప్లాన్ చేస్తున్నాము. Okay. Because అది సేఫ్టీ గైడ్లైన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. ఓకే. ఇక్కడికొచ్చే పిల్లలకి అంటే అర్థమవుతుందా వాళ్ళకి మీ కాన్సెప్ట్ అనేది, ప్రాక్టికల్‌గా వాళ్ళు రీచ్ చేయబోతున్నారా? ఇప్పుడు మీరు చూస్తే వి హావ్ ఇన్కార్పొరేటెడ్ ఎ లాట్ ఆఫ్ డిస్ప్లే బోర్డ్స్. అట్ ద సేమ్ టైమ్ Yes. ఇస్రో నుంచి వి గాట్ రాకెట్ మోడల్స్ అన్నమాట. Yes. సో ఈ రాకెట్ మోడల్స్ అన్ని దే విల్ ఓన్లీ సీ ఎట్ ద ఇస్రో సెంటర్స్, బట్ Mhm. వి పర్సనల్లీ గాట్ దెమ్ అండ్ ప్లేస్డ్ ఇట్ హియర్. Mhm. వాళ్ళకి ఏంటంటే ప్రతి మోడల్ ఎలా ఉంటుంది, దిస్ ఇస్ హెచ్ఆర్ఎల్వి, హ్యూమన్ Mm. రేటెడ్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి అండ్ అలాంగ్ పిఎస్ఎల్వి. ఈ మోడల్స్ Mhm. ఎలా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి లైవ్ డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాం అన్నమాట మేము. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ లుకింగ్ ఎట్ జూపిటర్ రైట్ నౌ. Mm. జూపిటర్ మూన్స్ ని చూస్తున్నప్పుడు పిల్లల లైక్ వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ కి మాకు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అన్నమాట. Yes. So they are getting a lot of excitement and all. ఓకే. So even the parents are happy. 28th ఏం జరగబోతుంది So అనేది 28th రోజు we are planning on a seminar session. So Mhm. first ఒక 3 hours 2 నుంచి 5 వరకు ఒక సెమినార్ సెషన్ ఉంటుంది with Mhm. leading by the ISRO experts. Mhm. And also we'll be addressing a lot of space educational initiatives, Mhm. so which we are planning now. Mm. And right away మేము వరంగల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం అంటే ATDRL team. ఓకే. So ATDRL team will be working on that and will get students on board to work on our prototypes. అంటే ఓకే. మేము ఏవైతే ప్రోటోటైప్స్ రాకెట్స్ తయారు చేస్తుంటామో దాని మీద పిల్లలు కూడా వచ్చి దాంట్లో పార్ట్ తీసుకునేలాగా ఓకే. ఇన్ దట్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్ దట్ మేకింగ్, సో దట్ ఇట్ విల్ మేక్ ఎ సస్టైనబుల్ స్పేస్ ఎకోసిస్టమ్. ఓకే. రుద్రమ రాకెట్ అని దాని గురించి కూడా కొంచెం సో రాకెట్ రుద్రమ అనేది మేము వి నేమ్డ్ ఇట్ బికాస్ వీఆర్ లాంచింగ్ ఇట్ ఫ్రమ్ ద వరంగల్. సో ఈ రాకెట్ రుద్రమ అనేది వర్షన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ అవే వీఆర్ అన్వీలింగ్ జస్ట్ వర్షన్ 1 మోడల్ రాకెట్. సో ఈ Okay. మోడల్ రాకెట్ అనేది పిల్లలకి క్యూరియాసిటీ పెంచడానికి మాత్రం చేసేది Mhm. ఒక ఈవెంట్ అన్నమాట. సో Mhm. ఈ రుద్రమ రాకెట్ లో వీఆర్ జస్ట్ ఇన్కార్పొరేటింగ్ కెమెరాస్ అండ్ ఆల్టిట్యూడ్ మీటర్స్ జస్ట్ టు Okay. మెజర్
after that deployment. సో ఓకే. ఇది 3000 ఫీట్ వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్ గా పారాషూట్ తోని డిప్లాయ్ అయ్యి కిందికి ల్యాండ్ అవుతుంది అనమాట. ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళబోతుంది. ఎస్, ఎన్ని గంటలకు అరౌండ్ 5 o'clock in the evening. ఈవెనింగ్ 5:00కి Yes. వెళ్ళిపోతుంది. ఎంత సేపట్లో అక్కడికి చేరగలుగుతుంది? సో ఇట్ విల్ బి లైక్ ఇది చాలా తక్కువ టైం లో ఉంటుందండి. Mhm. విత్ ఇన్ 5 minutes the whole process will be Minutes. completed. It will be in minutes only. ఓకే. లైవ్‌లో మనం చూడొచ్చు. లైవ్ లో చూడొచ్చు. ఇట్స్ ఓకే. జస్ట్ దట్ ఆ పారాషూట్ డిప్లాయ్మెంట్ ఎలా అవుతుంది అండ్ ఆ డిప్లాయ్మెంట్ అయ్యే ఫేజెస్ ఎలా ఉంటాయి దాని గురించి లైవ్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే. సో వాట్ స్టేజ్ సపరేషన్స్ ఎలా ఉంటాయి, సాలిడ్ Mhm. మోటార్స్ ఎలా ఉంటాయి, అసలు రాకెట్ ఎలా వర్క్ చేస్తుంది. హ్మ్. సో F = ma అని ఒక కాన్సెప్ట్ ఉంది న్యూటన్స్ థర్డ్ లో. సో హ్మ్. ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక ప్రెషర్ ని కిందికి పంపిస్తే హౌ డస్ ప్రెషర్డ్ Hmm. ఆబ్జెక్ట్ ఒక వెయిట్ ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంది అనేది మేము డెమాన్స్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఓకే. డౌన్ ద లైన్ ఇప్పుడు చిన్న రాకెట్ ని లాంచ్ చేస్తున్నాం. అండ్ డౌన్ ద లైన్ విల్ బి లాంచింగ్ 10 feet and sounding rockets as well, which is named ఓకే. after Rudrama. ఓకే. అదే నేమ్‌తో Yes, రుద్రమాతో. Rudrama ఓకే. name tone we are planning on launching much more bigger rockets ఓకే. and directly from Sriharikota that will be launched. ఓహ్! అక్కడి నుంచి లాంచ్ Yes. చేస్తారు. ఓకే. ఫైనల్లీ సబ్జెక్ట్ విషయం పక్కన పెడితే ఇక్కడ వరంగల్‌లో మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? It's not like వరంగల్లో ఏముందిలే అని అనుకుంటాం చాలా మంది. సో బేసిక్లీ దిస్ పాయింట్ వెనెవర్ వి టాక్ అబౌట్ స్పేస్ సైన్సెస్ విత్ ఎవరితోనైనా అది ఇక్కడ ఎలా పాసిబుల్ అవుతది అని చాలా వాళ్ళు మాట్లాడడం ఆఫ్ విన్నాను. కోర్స్. సో హ్మ్. వి ఫీల్ దట్ వి షుడ్ బ్రేక్ దట్ బ్యారియర్. ఓకే. సో స్పేస్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. మన హ్మ్. పైన స్పేస్ ఉంది, హైదరాబాద్ లో స్పేస్ ఉంది అండ్ డిఫరెంట్ స్పేసెస్ లో ఎగ్జాక్ట్‌లీ. కూడా వి హావ్ స్పేస్. హ్మ్. సో స్పేస్ ఇస్ నియర్లీ యాక్సెసిబుల్ టు ఎవ్రీ సిటీ అండ్ ఎవ్రీ రూరల్ ఏరియా. హుహు. సో ఎక్స్పాండింగ్ దట్ ఎకోసిస్టమ్ ఇంప్రూవ్స్ దర్ అవేర్నెస్ ఆఫ్ హ్మ్. పీపుల్ గెటింగ్ ఇంటూ స్పేస్ ఆర్ ఇస్రో. వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కూడా దొరుకుతుంది. ఇస్రోకి హుహు. ఎలా వెళ్ళాలి, నాసాకి ఎలా వర్క్ చేయాలి. హుహు. సో అలాంగ్ విత్ దీస్ థింగ్స్, సో ఓకే. దట్ ఈస్ అవర్ మోటివ్. శశాంక్ భూపతి గారు, మీ పేరు శశాంక్ భూపతి రైట్? మీ పేరు కన్నా కూడా మీరు చాలా రోజుల నుంచి కనిపిస్తున్నారు మీడియాలో. బట్ బిహైండ్ శశాంక్ హూ అనేది చాలా మందికి క్వెషన్ ఉండింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ బ్యాక్‌గ్రౌండ్ అంతా? So నా background, I'm from Warangal only. So I am from Warangal. I started my company in ATDRL, named ATDRL in హుహు. 2022, and I was graduated in architecture, bachelor's of architecture. ఓకే. So then I specialized as space architect. సో హుహు. ఇంతకు ముందు నేను స్పేస్ ఎక్స్ అనే కంపెనీ వాళ్ళకి మార్షియన్ హ్యాబిటాట్స్ డిజైన్ చేస్తున్నాను అనమాట. సో హుహు. ఎవ్రీవన్ నో స్పేస్ ఎక్స్. హ్మ్. సో వీ వర్ డిజైనింగ్ మార్షియన్ హ్యాబిటాట్స్ ఫర్ దెమ్. హ్మ్. సో మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఎక్కువ స్పేస్ ఉన్న ఆబ్జెక్ట్ ని తక్కువ స్పేస్ కి కన్ఫైన్ చేసి డిజైన్ చేసి వీ వాంట్ టు సెండ్ ఇట్ ఇంటూ స్పేస్. యూ ఓకే. కన్సిడర్ 2 BHK హౌస్. హ్మ్. ఆ వాల్యూమ్ అదే. తీసుకోండి, ఒక 2 హ్మ్. BHK హౌస్ వాల్యూమ్ తీసుకోండి. దాన్ని ఒక టేబుల్ సైజ్ లోకి కన్ఫైన్ చేసి విల్ బి సెండింగ్ థింగ్స్ ఇంటూ స్పేస్. హ్మ్. So it can be satellites, it can be space homes, హ్మ్. it can be telescopes, it can be హుహు. anything. So హ్మ్. that design capacity we are trying to హ్మ్. incorporate. ఆబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్ బట్ Yes, మోడల్ ఈస్ ఒకటే. yes. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము 28 కూడా మళ్ళీ వస్తాం. ఆ రాకెట్ లాంచ్ అనేది చూడకూడదు ఉన్నాము. అలాగే రుద్రమ అనేది ఇక్కడితో ఆగకూడదు. ఇంకా ఎక్స్‌పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఫైనల్ అండి, మనం ఇక్కడ చూసాం కదా, శశాంక్ భూపతి గారు మాట్లాడారు. అలాగే వాళ్ళ మేనమామ ఉన్నారు నిమ్మల శ్రీనివాస్ గారు, మనకు చాలా పరిచయుడు, సామాజికవేత్త. ఒక్కసారి మాట్లాడదాం, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? సార్ నమస్తే. నమస్తే. ముందు బగళా టీవీ వారికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చక్కటి విషయాలు పిల్లలకు, అందులో పెద్దవారికి, సమాజానికి ఉపయోగపడే ప్రతి ఒక్క వార్తను మీరు కవర్ చేస్తున్నందుకు, మీ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని మొదలుగా ఆకాంక్షిస్తూ, మీ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ, శశాంక్ భూపతి మా మేనల్లుడు. వాడు చిన్నప్పటి నుండి చాలా క్యూరియాసిటీ ఉండేది సైన్స్ పట్ల, ఈ ప్రాజెక్ట్స్ పట్ల. ఇవన్నీ వాన ఎలా పడేది, ట్రైన్ కదులుతుంటే మూన్ మనతోటి వస్తుంది ఎలా అని వాళ్ళ నాన్నగారిని అడిగేదట, మా బావగారు చెప్పేది. హుహు. సో ఆ కాన్సెప్ట్ తోటి వాడు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చదివాక హ్మ్. వాడు ఓన్గా ఇప్పుడు ఇస్రో సైంటిస్ట్గా కూడా, అంటే ట్యూటర్గా కూడా వారు అపాయింట్ అయ్యారు. ఓకే. సో ఈ 7 రోజులు ఈ పిల్లలకు ఈ ఖగోళ శాస్త్రం గురించి, గెలాక్సీ గురించి, నక్షత్రాల గురించి అవగాహన చేయాలన్న ఉద్దేశంతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ నిట్ వారి సహకారంతో ఈ భద్రకాళి ట్యాంక్ బండ్లో ఈ 10 రోజుల పాటు, అంటే 28 నాడు నేషనల్ సైన్స్ డే జరుగుతుంది. 27వ తారీఖు సాయంత్రం వరకు, రాత్రి వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ అత్యాధునిక టెలిస్కోప్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మన గ్రహాలని వీటిని వీక్షించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్. సో పిల్లలకు, ఆ పేరెంట్స్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుండి నేను చూస్తున్నాను, తండోపతండాలుగా వస్తున్నారు. దే ఆర్ స్టేయింగ్ అప్ టు 10 o'clock. సో వాళ్ళ క్యూరియాసిటీకి నేను ఒకసారి వరంగల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న, ఈ సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్కి, పిల్లలకి, అందులో వడుప్సా హడుప్సా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆ స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు. ఇది ఒక్కరి వల్ల అయిన కార్యక్రమం కాదండి. మన కమిషనర్ మేరం గారు, అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గారు, అలాగే మన గౌరవ కలెక్టర్ గారు, 2 జిల్లాల కలెక్టర్ గారు చాలా కోఆపరేషన్ చేస్తున్నారు. శశాంక్ భూపతికి తోడు ఒక 10 మంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సంస్థలో, ATDRL సంస్థలో వాళ్ళు భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కవర్ చేస్తున్నారు. ముఖ్యంగా నేను
ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వరంగల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ కూడా నేను మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓరుగల్లు ఖ్యాతి, కాకతీయుల ఖ్యాతి నిలిపిన రుద్రమ పేరుతోటి 28వ తారీఖు నాడు ఒక చిన్న రాకెట్ లాంచింగ్ జరగబోతుంది. అది మన దగ్గర ఉండే ఇది గర్వకారణం అన్నమాట. మనం ఎప్పుడు శ్రీహరికోట అక్కడ జరిగేది, ఇక్కడ ఒక చిన్న రాకెట్, అది ఒక 3000 ఫీట్ పోతుంది అనమాట. మళ్ళీ అది పారాచూట్ ద్వారా నేను కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. మా అల్లుడు ఇవన్నీ చేస్తున్నాడంటే. ఎనీహౌ, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి, సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి. మీలాంటి మీడియా వాళ్ళు దీని గురించి పిల్లలకు అలాగే ప్రజలకు విస్తృతంగా అవగాహన చేస్తే సైన్స్ పట్ల పిల్లలకు ఆసక్తి పెరుగుతుంది. అబ్దుల్ కలాం గారు అన్నట్టు కలలు కనండి, కలలు కంటంగా అది ఇక్కడికి వచ్చేసి ఈ గెలాక్సీని మొత్తం కూడా వాళ్ళు చూడొచ్చు. ఎనీహౌ, వచ్చేసి ఈ కార్యక్రమాన్ని షూట్ చేస్తున్న మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే పేరెంట్స్ వస్తున్నారు, చూస్తున్నారు, కరెక్టే, పిల్లలు ఎంథూసియాజం చూపిస్తున్నారు, ఓకే, అంటే రెస్పాన్స్ ఎలా ఉండింది వాళ్ళ? రెస్పాన్సిబుల్ పేరెంట్స్ అండి, రెస్పాన్సిబుల్ కిడ్స్ అండి. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అవర్స్ టుగెదర్ వెయిట్ చేస్తున్నారు. ఎందువల్లంటే ఇక్కడ మనకు 2 టెలిస్కోప్లు ఉన్నాయి. ఆ టెలిస్కోపులు చాలా హై పవర్ టెలిస్కోపులు అన్నమాట. ఏ మాత్రం మనం టచ్ చేసినా కూడా ఆ అలైన్మెంట్ పోతుంది. ఇప్పుడు నిన్న జూపిటర్ ని చూసారు పిల్లలు, ఏ మాత్రం వాళ్ళు క్యూరియాసిటీగా తెలియక టచ్ చేస్తారు. అగైన్ ఇట్ విల్ టేక్ 10 to 15 minutes. ఇక్కడికి వచ్చే ప్రేక్షకులకు, పేరెంట్స్ కి, పిల్లలకు నా మనవి ఏంటంటే, మీరు ఓపికగా రండి. భద్రకాళి ట్యాంక్ బండ్ చాలా సాయంత్రం పూట చాలా ప్రశాంతంగా చల్లని వాతావరణం. మీరు వచ్చాక, ఇక్కడికి వచ్చి ప్లేస్కి వచ్చాక ఒక 2 గంటలు ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. చిన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. వచ్చేటప్పుడు మీ పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోండి. పెద్దవాడిలా ఇది మీకు ఒక చిన్న సూచన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.